ఈ రోజు ఎవరైనా ఉన్నారా? నువ్వు చేసిన అప్పుల వల్ల, నువ్వు చేసిన తప్పుల వల్ల, నువ్వు వేసిన తప్పటి అడుగుల వల్ల, నీ తప్పుడు నిర్ణయాల వల్ల నువ్వు సఫర్ అయ్యిందే కాక నీ భార్య సఫర్ అవుతుంది, నీ బిడ్డలు నలిగిపోతున్నారు, ఇంటిల్లో పాది అప్పుల్లో కూరుకుపోయారు, ఇంటిల్లో పాది నష్టాల్లో కూరుకుపోయారు. అప్పులు చేసిన, తప్పుడు పనులు చేసిన ఈ భర్తతో నేను బ్రతకలేను, బాధించే వేధించే ఈ భార్యతో నేను బ్రతకలేను, పట్టించుకొని ప్రేమించని ఈ బిడ్డలతో నేను బ్రతకలేను, చచ్చిపోతే బాగుండు. ఎవరైనా ఈ రోజు అటువంటి వారు ఉన్నారా? మరణమే శరణం అనుకుంటున్న వారు ఉన్నారా? నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఈ రోజు నీ దుస్థితి ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో ఒక్క మాటలో దేవునికి చెప్పు, నన్ను కనికరించు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీ జీవితంలో పని మొదలు పెడతాడు. నా దేవుడు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఊహించని మార్గాలు తెరవబోతున్నాడు. అరణ్యములో మార్గాలు చూపించబోతున్నాడు. ఎడారిలో సెలయేర్లు ప్రవహింపచేసే మహా గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నా ఈ ప్రభు అయిన యేసు.